నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇది కష్టానికి సమర్థతకు దక్కిన గౌరవం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోవిందపురంలో మ్యాజిక్ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్. ప్రశాంతంగా గాన్ల తెలుపుల సంక్షేమ సంఘం ఎన్నికలు. సిటిజన్ ఫీడ్బ్యాక్ ఎంతో ముఖ్యం. అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్. జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు నిజంగా ఒక వరమని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. స్థానిక దేవి చౌక్ లో శ్రీ 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 బాలత్రిపుర సుందరి దేవి 92వ దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఒక పక్క దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన వేళ మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం ఆనందదాయకమన్నారు. శరన్నవరాత్రుల సమయంలో జీఎస్టీ తగ్గించి మంచి చేసిన ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రజల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేవి శరన్న నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ తల్లి చల్లని చూపు మన అందరి మీద ఉండాలని, సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరినీ ఆశీర్వదించాలని ఆ తల్లిని వేడుకుంటూ మరి ఒక్కసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పక్క మనం దేవి నవరాత్రులు చేసుకుంటున్నటువంటి సందర్భంలోనే నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టికి సంబంధించి జెన్ 2 ఏదైతే వారు ప్రకటించారో అది ప్రత్యేకించి మధ్యతరగతి వారు, తర్వాత దిగున ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపయుక్తంగా ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. జిఎస్టిని ప్రవేశపెట్టి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిసారి జూలై 1వ తారీఖున 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే అప్పట్లో వ్యాట్ ఉండేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అప్పట్లో ట్యాక్స్ విధానం ఉండేది. కనుక పెట్టుబడులు రావాలన్నా లేకపోతే పెట్టుబడులు పెట్టినటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం అప్పట్లో దేశంలో చూసాము. కనుక ఒకే దేశం ఒకే ట్యాక్స్ పద్ధతి దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే సమానంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి 2017వ సంవత్సరంలో ఈ జిఎస్టిని ప్రవేశపెట్టడం జరిగింది. జిఎస్టి మాధ్యమంగా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకృతం చేయడం, అదే విధంగా ధరలు తగ్గించడం, అన్ని ఉత్పత్తులు కూడా ప్రజల యొక్క అందుబాటులోకి తీసుకురావడం అనేది ఈ జిఎస్టి యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు చూసినట్లయితే ఇంతకు ముందు 4 స్లాబ్లు ఉండేవి. 5, 12, 18, 28% జిఎస్టి ఉండేది. కానీ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దాన్ని సరళీకృతం చేస్తూ కేవలం 2 స్లాబ్లు మాత్రమే ప్రవేశపెట్టారు. అది 5% మరియు 18%. దాని మాధ్యమంగా ఇవాళ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ధరల పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని నియంత్రించుకునేటువంటి అవకాశం దేశంలో ప్రతి ఒక్కరికి కూడా లభించింది. అది మాత్రమే కాకుండా దాని యొక్క మంచి ప్రభావం ఏ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుందంటే, వ్యవసాయానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వ్యవసాయానికి వాడేటువంటి మిషనరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ధరలు తగ్గి ఇవాళ రైతులకి రాబడి పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు పెస్టిసైడ్స్ మరియు ఎరువులు కూడా ధర తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఆటోమొబైల్స్ చూసినట్లయితే ఇవాళ 5%కి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మనం చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా పెద్ద కార్లకి 40% డ్యూటీ తగ్గించడంలో అవి కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్నిటికంటే మిన్నగా చేనేత రంగానికి ఏ రకంగా ఇది సహకరిస్తుంది అని అంటే, ఆనాడు మనం చూసాం మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు మిల్ గేట్ ప్రైజ్ లోనే నూలుని చేనేత వర్గానికి అందించి వారు జనతా వస్త్ర పథకాన్ని వారు ప్రవేశపెట్టారు. అదే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ
నూలు మీద ధర తగ్గించి అంటే 5%కి 18% ఉండేది. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా మరోసారి నియమించి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన తన దేవుడు ఆరాధ్య దైవం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు పాదాభివందనాలు చెబుతున్నానని సిటీ ఇన్ఛార్జిగా పునర్నిర్మాణం జరిగిన అనుశ్రీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తమ ఇలవేల్పు కనకదుర్గాదేవి అని తన దేవుడు పవన్ కళ్యాణ్ ఆరాధ్య దైవం అమ్మవారిని, అందుకే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచి తిరిగి రాజకీయ బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో తన మీద పార్టీ మీద నమ్మకంతో మరోసారి ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మా దేవుడు, మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు. ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది. అంతేగాని ప్రత్యేకంగా ఏం లేదు. నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని, నన్ను మీ వాడిగా ఆదరించమని నా జనసేన నాయకులకు, జన సైనికులకు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నవిస్తున్నా. నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోఆపరేట్ చేస్తున్న, సహకారాలు అందించిన నాదెండ్ల మనోహర్ గారికి, కందులు దుర్గేష్ గారికి, హరిప్రసాద్ గారికి. హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు. మీరేమీ కంగారు పడకండి, మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమో అసత్యమో నిరూపించుకోండి, మీరేం అధైర్యపడొద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడూ నా వెంటుండే. తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులు పార్టీ అధిష్టానం నుంచి నగర టీడీపీ కార్యాలయానికి రాగా మన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో వెల్లడిపరచడం జరిగింది. నగర టీడీపీ అధ్యక్షులుగా మజ్జి రాంబాబు, జనరల్ సెక్రటరీగా బుడ్డిగా రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరు జానకిరామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శులు కంటిపూడి శ్రీనివాస్, కరగాని వేణు, మోకమాటి సత్యనారాయణ, కార్యదర్శులు కడలి రామకృష్ణ, ద్వార పార్వతీ సుందరి, మహమ్మద్ అస్లం, కోశాధికారి శెట్టి జగదీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది పార్టీ కోసం కష్టపడిన వారికి దక్కిన గౌరవమన్నారు. త్వరలోనే భారీ జనసందోహంతో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం ఆనవాయితీగా జరిగే ప్రక్రియలో భాగమన్నారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలోని కమిటీలు వేసుకోవడం అన్నది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని ఈ రోజున అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా
ఒక శాసనసభ్యుడిగా నేను ఒక పేరు ఇచ్చేస్తే ఆ పేరుని ఆమోదించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్యమైన నాయకులు ఏదైతే నగరంలో ఎడహాక్ కమిటీ వారందరితో కూడా చర్చించి కుల సమీకరణలు అన్ని కూడా చూసుకుని ఒక కమిటీని ఎంచుకున్న తర్వాత పార్టీకి పంపించిన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నది చేయడం జరిగింది. ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ లో నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలోని ఈ కమిటీకి ఆమోదం తెలిపిన విధానాన్ని అంటే మా కమిటీ అందరినీ కూడా మా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పర్సంటేజ్ రావడం అన్నది నాకు కూడా ఒక ఎంత ఆనందంగా ఉంది. అంటే వీళ్ళందరూ కూడా మా జెండా మోసిన కార్యకర్తలందరూ కూడా ఆమోదం తెలిపారన్న విషయాన్ని ఒక పక్కన ఆనందం, కమిటీ పైన బాధ్యత. వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. ఒకటి కేడర్కి అందుబాటులో ఉండడం, మరొకటిది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలుని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది వాళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. వీరి దగ్గర నుంచి ఆశిస్తా ఉన్నారు. అందరూ కూడా అనుభవం కలిగిన వ్యక్తులు, సీనియారిటీ కలిగిన వ్యక్తులు, అందరికీ కూడా ఒక మంచి గౌరవం కల్పించే కార్యక్రమం ఈ రోజు తెలుగుదేశం పార్టీగా తీసుకున్నాం. నగర కమిటీకి చాలా బాధ్యత ఉంటుంది. నగర కమిటీ అన్నది సుప్రీం అవుతుంది. ఈ రోజున అనేక మంది జిల్లాలలో పదవులు పొందొచ్చు, రాష్ట్రంలో పదవులు పొందొచ్చు. అవన్నీ కూడా పార్టీ పరంగా ఒక ప్రక్రియ. కానీ ఏ పదవి పొందినా ఈ నగర కమిటీ వాళ్ళు చేసే కార్యక్రమం బట్టే వాళ్ళందరూ కూడా ఆహ్వానితుల కింద వచ్చే పరిస్థితి. కాబట్టి నగర కమిటీ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెసిడెంట్ గా వికే రామచంద్రమూర్తి మజ్జి అంటే మజ్జి రాంబాబు గారిని ఈ రోజున అనౌన్స్ చేస్తా ఉన్నాం. వైస్ ప్రెసిడెంట్ గా ఉప్పులూరి జానకి రామయ్య గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోబడ్డారు. అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డిగ రాధాకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటిపూడి శ్రీనివాస్ గారు ఎన్నుకోబడ్డారు. మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా కరగాని వేణుగోపాల్ గారు ఎన్నుకోబడ్డారు. ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా మొకమాటి సత్యనారాయణ గారు ఎన్నుకోబడ్డారు. సెక్రటరీగా కడలి రామకృష్ణ గారు ఎన్నుకోబడ్డారు. మరొక సెక్రటరీగా ద్వారా పార్థ సుందరి గారు ఎన్నుకోబడ్డారు. చాలా శుభదినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సీనియర్లందరినీ కూడా అర్బన్లో గౌరవించి గౌరవ శాసనసభ్యులు ఎవరు ఆది నుంచి కష్టపడుతున్నారు, ఎవరు పార్టీకి బద్దులే ఉన్నారు, ఎవరైతే అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డారో వాళ్ళందరినీ కమిటీలో తీసుకెళ్ళడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇవాళ ఈ కమిటీని తీసుకున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పల్లా సత్యనారాయణ గారికి, మరి ముఖ్యంగా ఇక్కడ ఆదిరప్పారావు గారికి, గన్నికృష్ణ గారికి మేము బాగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది ఎవరికంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఆయన కష్టపడ్డ వాళ్ళందరికీ టౌన్ కమిటీ కాకుండా ఇండోమెంట్స్ కమిటీలు కూడా 14 కమిటీలు 140 మందిని, అలాగే మంచి క్లస్టర్లను కూడా ప్రతి వార్డు జాగ్రత్తగా చూసుకుని క్లస్టర్ను కూడా 12 మందిని తీయడం జరిగింది. అలాగే అనుబంధ సంస్థలు అన్నింటిని కూడా తీయడం జరిగింది. కనుక వారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు అత్యంత బ్రహ్మాండంగా కొనసాగుతున్న నియోజకవర్గంలో రాజమండ్రిని తీసుకెళ్లడంలోనూ ఆయన కృషిని మేమంతా అభినందిస్తూ పార్టీ బలోపేతానికి, కూటమి బలోపేతానికి ఇవాళ 42 వార్డులో కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి కార్యకర్తని సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ముందు మేము ప్రయత్నించి మా వల్ల అవ్వకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్లి, ఎందుకంటే ప్రజలకు అందరికీ 42 వార్డులు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇవాళ మాకు కూడా ఈ కమిటీలో ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ కమిటీలో మేము పనిచేయడానికి మేము చాలా కూడా ఆనందపడుతున్నాం. చాలా సంతృప్తిగా ఉన్నది ఈ పదవులు మాకు రావడం. కనుక ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఏ మార్పు లేకుండా రాష్ట్రంలో మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 38 లక్షలతో మ్యాజిక్ డ్రాయింగ్ల నిర్మాణం కోసం సోమవారం నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం జరిగింది. అనంతరం గోవిందపురం సర్పంచ్ కమ్మిల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో నవీన్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం అందించాలంటే ఒక జ్యోతుల నెహ్రూ వల్లే సాధ్యమని, ఈ రోజు ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేస్తూనే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతులు కల్పిస్తుందని, దీనికి మనందరం చంద్రబాబు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. నియోజకవర్గంలో గోవిందపురం నుంచి మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, గిరిజనులకు కులద్రివి
ధృవీకరణ పత్రాలు అందించే చర్యలు కూడా చేపడుతున్నామని అన్నారు. మా కుటుంబాన్ని ఆదరించే మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకున్నాం సోదరులారా. చాలా సంతోషం. ఈరోజు గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర కాలంలోని కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరిగింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రీ సిలిండర్లు ఇచ్చారు, రైతుకి ఉపయోగపడ్డారు, అలాగే ఫ్రీ బస్ ఇచ్చారు, అలాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అభివృద్ధిని కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరాల కాలంలోని కూడా సీసీ రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం. అంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా తీసుకుని ప్యారలల్ గా పరిగెట్లేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తిని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ గ్రాంట్ వచ్చినా సరే, ఏ వచ్చినా సరే ముందుగా జగ్గంపేట నియోజకవర్గానికి హెచ్చు మొత్తంలో తీసుకొచ్చే వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి వ్యక్తిని కూడా మనం ఆదరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకుంటే ఈరోజు మోడల్గా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోని కూడా మొదలెట్లేదు. మోడల్గా ఈ గోవిందపురాన్ని తీసుకుని 38 లక్షలతోటి ఈరోజు మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది. ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి కళ. ఇంకుడు కొట్లు ఇచ్చేవారు పూర్వకాలంలో, దాంట్లో భాగంగానే ఈరోజు మ్యాజిక్ డ్రైన్. ఇది ఎంత ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం దోమలు కుడుతున్నాయి అంటే డ్రైన్ శుభ్రంగా లేకపోవడం వల్ల దోమలు కుడతాయి, అవి మనల్ని కుడతాయి. కుట్టడం వల్ల విష జ్వరాలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి సమస్యలు లేకుండా ఎప్పటి నీరు అప్పుడే భూమిలో ఇంకిపోయినట్టయితే అటువంటి సమస్యలు ఉండకూడదు, రాకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ మ్యాజిక్ డ్రైన్ తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల భూమిలోని వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆలోచనలోని ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గోవిందపురాన్ని ఇచ్చారు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇదే కాదు, చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. దానికి మీ సహాయ సహకారాలు అవసరం. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ప్రజల తోడ్పాటు కూడా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతాం మనం. ఈ గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేసిన ఘనత జ్యోతుల నెహ్రూ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్డు అన్నా వేసారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా సరే స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు ఈ వారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన బిక్కిన సూర్యారావు, అనసూయమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు బిక్కిన శేషగిరిరావు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. సందర్భంగా ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు మాట్లాడుతూ బిక్కిన బాబీ ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్లు ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈరోజు మన జగ్గంపేట గ్రామంలో అన్న క్యాంటీన్ దగ్గర మరి కాట్రపేరు వాసులు బిక్కిన బాబీ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో జన సాయంతో ఈరోజు అన్న క్యాంటీన్ ఏర్పాటు జరిగింది. మరి సుమారుగా మన జగ్గంపేట శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, తిరుపతి దేవస్థానం టెస్ట్ బోర్డు సభ్యులైనటువంటి మన అందరికీ ఆశాజ్యోతి, మన అందరికీ కష్టం వచ్చిన ముందున్న నాయకుడు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆతో, అలాగే కాకినాడ జిల్లా మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి యువ నాయకులు యువ కిషోరం నవీన్ గారి ఆధ్వర్యంతో మరి 4 సంవత్సరాలుగా ఈ అన్న క్యాంటీన్ తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అందరితో కూడా దిగ్విజయంగా ప్రతి సోమవారం కూడా
ఇక్కడ సోమవారం సంత వచ్చే జనానికి అన్నదానం ఏర్పాటు జరిగింది. ఇక్కడ కార్యక్రమానికి చేస్తున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి అభిమానులకి అందరికీ పేరు పేరును కూడా అభినందనలు చెప్పుకుంటూ ఈరోజు మన కాట్రపల్లి గ్రామం బాబీ గారు వాళ్ళ తల్లిదండ్రుల మీదుగా బాబీ గారు ధన సాయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అతి త్వరలోనే మన జగ్గంపేట రావణాసు రంగంలో గోగారం రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ కూడా అది కార్యక్రమం జరుగుతుంది, నిర్మాణంలో ఉంది. అతి త్వరలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. మన ప్రీతమ నాయకులు నెహ్రూ గారు ఆశీస్సులతో కేవలం 5 రూపాయలకే మరి ఏర్పాటు చేస్తున్నారు. 3 పూట్ల కూడా మరి ఆ కార్యక్రమం కూడా యువత నెహ్రూ గారు మన ప్రీతమ నాయకులు యువ నాయకులు నెహ్రూ గారు ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే ఏర్పాటు చేస్తారు. అది నిర్మాణంలో జరుగుతుంది. మన గోకార్ రోడ్లో స్థానిక ట్రావెలర్స్ బంగ్లాదేశ్ రాజమహేంద్రవరం స్థానిక విఎల్పురంలో ఉన్న గాన్లా తెలుగుల సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలలో 1వ వర్గం సింగవరపు సత్యనారాయణ ప్యానెల్లో అధ్యక్ష స్థానానికి సింగవరపు సత్యనారాయణ, కార్యదర్శి దూదిరాము, కోశాధికారి ఇంజారపు మధుసూదన్ రావు పోటీ చేయగా 2వ వర్గం ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్లో అధ్యక్ష స్థానానికి ముద్దుర్తి నాగేశ్వరరావు, కార్యదర్శి అంబటి గోపాలకృష్ణ, కోశాధికారి స్థానానికి నరవ శ్రీనివాస్ పోటీ పడగా మొత్తం 947 ఓట్లు పోలవగా 1వ వర్గానికి 266 ఓట్లు రాగా 2వ వర్గానికి 678 ఓట్లు పోలైనవి. 2వ వర్గమైన ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్ ఘన విజయం సాధించింది. సందర్భంగా పలువురు కుల పెద్దలు ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గాండ్ల తెలుగుల సంఘం ఎలక్షన్స్ జరుగుతున్నాయి రాజమండ్రి మహేంద్రవరంలో. ఇది చాలా ఉత్కంఠంగా జరిగినాయి, అలాగే సజావుగా జరిగినాయి. చాలామంది వచ్చి ఓటు వేయడానికి ఓటు వేసి వెళ్ళారు. దగ్గర 90% ఓటు వేశారు. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంటే ఇది టౌను రాజమండ్రి రూరల్, అర్బన్, ధవళేశ్వరం, కాతేరు, వంతమూరు, ఈ కవలగొయ్య ఈ ప్రాంతంలో ఉండే మా కులస్తుల తాలూకా ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి ఇది ఎలక్షన్స్ జరిగినండి. ఒక 2వ నెంబరు ప్రెసిడెంట్గా వీరు ముద్దత్తు నాగేశ్వరరావు గారు, అలాగే 1వ నెంబరు అక్కడ సింగవరపు సత్యనారాయణ గారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరిగిన దాంట్లో అందరూ వచ్చి ఓట్లు వేశారు. ఈ ఓట్లు దేనికోసం అంటే మా కులం తాలూకా బలం ప్రభుత్వానికి తెలియజేయడానికి మాకు ఇది మంచి అవకాశం. ఈ అవకాశం ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా మా కులం తాలూకా డేటా అంతా తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినవి కానీ లేకపోతే మాకు ఏమైనా అవసరాలు ఉన్నా కానీ ఒక స్టేటస్ మాకు కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఆ స్టేటస్ కోసమే ఈరోజు దేవుడు మాకు అవకాశాన్ని కల్పించాడు. ఆ అవకాశాన్ని ఇలాగా మాకు ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఉన్న మా కులస్తుల తాలూకా బంధువులు వాళ్ళ తాలూకా అన్ని పనులు మానుకొని వచ్చి ఓటు వేశారు. ఇది చాలా మంచి తరుణం అండి. ఇంకొక 1 అవర్లోనూ ఎలక్షన్ ముగిసిపోతుంది. ఇంకొక 5:30-6 గంటలకల్లా కౌంటింగ్ మొదలవుతుంది. 7 గంటలకల్లా రిజల్ట్స్ వస్తాయి. ఎవరనేది తెలుస్తుంది. అప్పుడు ఎంతమంది మా రూరల్ ఏరియాలో ఉన్నారని కూడా అప్పుడు మళ్ళీ చెప్తామండి. కౌంటింగ్ కూడా ఎంత అయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది కూడా మేము చెప్తామండి. మమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి మా మీడియా వాళ్ళే మాకు దారి చూపించాలని కోరుకుంటున్నామండి. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక్కడ అనంతం గారు. సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాజమహేంద్రం పరిధిలో రూరల్, అర్బన్ కలిపి తెలుగులో సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ, అలాగే ట్రెజరర్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్కి మాకు ఈ పరిధిలో ఉన్నటువంటి మా తేదీ కుల సభ్యులు అందరూ కూడా హాజరయ్యి దిగ్విజయంగా ఈ ఎలక్షన్ జరిపిస్తున్నారు. అలాగే మా ఊరి పెద్దలు కూడా ఈ ఎలక్షన్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పారదర్శకంగా ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఈ సభ్యులు కంటెస్టెంట్లు కూడా ఈ ఎలక్షన్లో ఓటర్లకి వాళ్ళ మేనిఫెస్టో ఎజెండా ప్రకారం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఉన్న అభ్యర్థులు ఎంచుకోవడానికి ఇది జరిగేటువంటి ఎలక్షన్. సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ ఇది. ఏ విధంగా సీక్రెట్ బ్యాలెట్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒకరికి కూడా ఏ విషయం తెలియకుండా సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ఓటింగ్ 4తో ముగిస్తుంది. ఉదయం 9 గంటలకు మొదలెట్టాము. అలాగే దీని యొక్క కౌంటింగ్ అన్నీ కూడా 5 గంటలకు మొదలవుతాయి. 7 గంటలకల్లా దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చారో ఏంటన్నది మేము మళ్ళా మీకు అందరికీ తెలియపరుస్తాము. మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు
మా సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం సీక్రెట్ ఎలక్షన్లు, బ్యాలెట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మా సిటీ పరిధిలో అలాగే పక్కనున్న రూరల్ కొన్ని మా పరిధిని మేము నిర్మించుకొని ఆ ఎలక్షన్ జరిపించుకోవడం జరిగింది. దీనికి 2 ప్యానెల్గా మేము ఇక్కడ మా అభ్యర్థులు వాళ్ళు పోటీ పడడం జరిగింది. ఆ పోటీదారులుగా ముద్దుర్తి నాగేశ్వరరావు గారు, సింగవరపు సత్యనారాయణ గారు. వాళ్ళ యొక్క పరిధిని బట్టి వాళ్ళు ఏజెండాని బట్టి వాళ్ళు రావడం జరిగింది. దాన్ని సజావుగా జరగడానికి మా వంతు మేము ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలకి ఈరోజు మా కుల బంధువులు అందరూ కూడా చాలా సజావుగా వాళ్ళంతలో వాళ్ళుగా వాలంటీర్గా వచ్చి వాళ్ళు ఓటుని బాగా వినియోగించుకున్నారండి. ఇది ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయింది. సాయంకాలం 4 గంటల వరకు ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజే ఇది కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఈ ఎలక్షన్ మా యొక్క కులం గురించి బయటికి తెలియాలనేది, గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలనేది, అక్కడ మా ఊరికి కూడా మేము సాటుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం అండి. అందుకోసం రేపు పొద్దున్న మేము మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా గురించి మేము తెలియపరచడానికి మంచి అవకాశం వచ్చింది. ఇది మీడియా ద్వారా మాకు తెలియపరచాలనేది వారిని కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిటిజన్ ఫీడ్బ్యాక్ ఎంతో ముఖ్యమని అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై 20 వినతులు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 4, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 4, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 7, వార్డు సచివాలయాలకు సంబంధించి 4, రెవెన్యూకు సంబంధించి 1 ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోందని, అర్జీలను నిర్ణీత గడువులుగా నాణ్యతతో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులేదని అదనపు కమిషనర్ తెలిపారు. సమర్పించిన అర్జీ పరిష్కారం కాలేదనే ఫిర్యాదు ఎక్కడ రాకూడదని, కనుక ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎగ్జామ్షన్ చేయాలి కదా, ఏం ప్రాబ్లం కావాలంటే ఎంత వయసు ఎంత స్వామి? రాజమహేంద్రవరం స్థానిక శేషయ్యమెట్ట రజక కళ్యాణ మండపం వద్ద ఉన్న శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద వినాయక చవితి ముగింపు వేడుకల్లో భాగంగా భారీ అన్నప్రసాద వితరణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొమ్మేటి సోమశంకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి చల్లని చూపులతో సర్వ విఘ్నాలు తొలగాలని, అందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు. దొమ్మేటి సత్యనారాయణ, దొమ్మేటి నాగేంద్రరావు, దొమ్మేటి దుర్గాప్రసాద్, పేకేటి విజయకుమార్, రేకులబంద రాంబాబు, రేకులబంద వినయ్, ఆనంద్, ఎన్బిడి మల్లికార్జున్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తీసాం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇది కష్టానికి సమర్థతకు దక్కిన గౌరవం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోవిందపురంలో మ్యాజిక్ డ్రైన్లకు శంకుస్థాపన చేసిన నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్. ప్రశాంతంగా గాన్ల తెలుగుల సంక్షేమ సంఘం ఎన్నికలు. సిటిజన్ ఫీడ్బ్యాక్ ఎంతో ముఖ్యం. అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.